జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా బదిలీలు చేశారు కమిషనర్ కర్ణన్. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ ప్రజావానికి టౌన్ ప్లానింగ్ పై ఫిర్యాదులు అధికమవడంతో కమిషనర్ చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసులలో పనిచేస్తున్న పలువురి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్ గా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ లో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా బదిలీలు చేశారు కమిషనర్ కర్ణన్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకం. ఏ బిల్డింగ్ కి పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ లోనే అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా గత కొంతకాలంగా ప్రజావాణి కార్యక్రమంలో ఎవరు ఫిర్యాదు చేసినా కూడా దాదాపు 90% వరకు కూడా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీదే ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. పూర్తిగా లంచాలు తీసుకుంటున్నారంటూ కూడా, అలాగే అక్రమ పర్మిషన్లు ఇస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కర్ణన్ పూర్తి స్థాయిలో టౌన్ ప్లానింగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన అధికారులందరూ కూడా మొత్తం 6 జోన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా మొత్తం 30 సర్కిళ్లకు సంబంధించి కూడా మొత్తం లిస్టు తెప్పించుకోవడం జరిగింది. ఎన్నేళ్ల నుంచి అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. ఆ సమాచారాన్ని తీసుకున్న తర్వాత మొత్తం బదిలీలు అయితే చేయడం జరిగింది. మొత్తం అన్ని సర్కిళ్ల పరిధిలో కూడా పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ స్థాయి వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా పూర్తి స్థాయి వాళ్ళందరినీ కూడా ఏదైతే ట్రాన్స్ఫర్లు చేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి కిందే ఆయన అయితే ఏదైతే ఉత్తర్వులు కూడా జారీ అయితే చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి పూర్తి స్థాయి వాళ్ళకి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాలి. అలాగే ఎవరిపైన సరే అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏవైతే ట్రాన్స్ఫర్స్ జరిగాయో వీటి ద్వారానైనా అవినీతి తగ్గుతుందేమో అనేది నగరవాసులు అయితే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 40 మంది పైన ట్రాన్స్ఫర్లు జరిగినట్టయితే సమాచారం అయితే అందుతోంది. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.